वज़ीर सेहत हरीश राव ने कहा कि डायलिसिस के मरीजों को आरोग्यश्री में मुफ्त खिदमात फराहम की जा रही है। रियासती वजीर हरीश राव शहर में वाक़े इंडियन इंस्टीट्यूट ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर बेंगल राव नगर के दफ्तर में मुनक्किदा डायलिसिस के मरीजों को आसरा पेंशन फराहम करने के प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से शिरकत करके इस्तेफादा कुनिंदगान में आसरा पेंशन कार्ड हवाले किए। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए रियासती वजीर हरीश राव ने कहा कि रियासत भर में 5000 डायलिसिस मरीजों को पेंशन फराहम की जा रही है, जिसके तहत आज उन्हें शनाख्ती कार्ड फराहम किए जा रहे हैं। उन्होंने कहा कि आरोग्यश्री के जरिए 10,000 मरीजों को डायलिसिस की खिदमत फराहम की जा रही है, जिनमें से 5,000 मरीजों को 2016 रुपए की शरह से इमदादी पेंशन दी जा रही है। हरीश राव ने कहा कि डायलिसिस के मरीजों को आसरा पेंशन की फराहमी वजीर आला केसीआर का अजीम कारनामा है, जो एक काबिल सताइश इक़दाम भी है। उन्होंने वाज़ेह किया कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जो डायलिसिस के मरीजों को आसरा पेंशन फराहम कर रही है। ఈ 12,000 మందిలో 10,000 మందికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నెల నెల డయాలసిస్ చేస్తూ ఉన్నాం. అంటే వారంలో కొంతమందికి 2 సార్లు కావచ్చు, కొంతమందికి 3 సార్లు కావచ్చు. ఈ 10,000 మంది పేషెంట్స్కు ప్రభుత్వంలోనే ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తూ ఉన్నాం. అంటే మొత్తం 12,000 మంది పేషెంట్లు ఉంటే 10,000 మందికి ప్రభుత్వ రంగంలోనే ఉచిత సేవలు అందిస్తూ ఉన్నాం. యావరేజ్గా చూసుకుంటే ఒక సంవత్సరానికి కిడ్నీ పేషెంట్లకు సేవలు అందించడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, రాష్ట్రంలోని కిడ్నీ పేషెంట్స్ను కాపాడడం కోసం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టమ్, సింగిల్ యూజ్ ఫిల్టర్ను ఈ డయాలసిస్లో తెచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. పేదవాళ్ళంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటే చిన్న చూపు ఉండేది. ఆ ఫిల్టర్ను ముగ్గురికి నలుగురికి వాడితే అవి రకరకాల ఇన్ఫెక్షన్లతో ప్రజలు బాధపడేవారు. డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సింగిల్ యూజ్ ఫిల్టర్ ఉండేది. మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా సింగిల్ యూజ్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందించిన మొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.